రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కంలు దివాలా దిశలో పయనిస్తున్నాయి. విద్యుత్ సంస్థలు పీకల్లోతో అప్పుల్లో మునిగిపోయాయి. కాంగ్రెస్ సర్కార్ కొత్తగా 27,000 కోట్లు అప్పు చేసింది. ప్రతి ఏటా అప్పులు పెరుగుతుండటంతో డిస్కంలు కుదేలయ్యాయి. ఈ మేరకు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు పెద్ద కష్టం వచ్చింది. ఇవి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ముఖ్యంగా విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కంలు దివాలా దిశలో పయనిస్తున్నాయి. టీజీ జెన్కో, ట్రాన్స్కో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ డిస్కంలు 59,230 కోట్ల అప్పుల్లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరక ముందు డిస్కంల అప్పులు 35,239 కోట్లు మాత్రమే ఉండేవి. ఇక 2023-24లో ఈ అప్పు 46,127 కోట్లకు చేరింది. 2024-25లో 59,230 కోట్లకు పెరిగింది. దేశంలో అధిక అప్పులున్న డిస్కంలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. అత్యధిక అప్పులున్న రాష్ట్రాల్లో తమిళనాడు టాప్లో ఉండగా ఆ తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీ, యూపీలున్నాయి. వీటి తర్వాత తెలంగాణ 6వ. రాష్ట్రంలో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొంది. కానీ గత 2 ఏళ్లలో అప్పుల భారం మరింత పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అప్పులు అమాంతం పెరిగిపోయాయి. 2024-25లో 59,230 కోట్లుగా ఉన్న అప్పు 2025 మార్చి 31 నాటికి 59,671 కోట్లు, 2025 జూలై 31 నాటికి 62,897 కోట్లకు చేరింది. అంటే ఈ 2 ఏళ్లలోనే డిస్కంల అప్పులు 27,658 కోట్లు పెరిగాయి. మరోవైపు ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలు 48,000 కోట్లు కూడా డిస్కంల పాలిట గుదిబండలా మారాయి. అప్పులతో పాటు రావాల్సిన బకాయిలు కూడా పెరుగుతుండటంతో డిస్కంలు సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకుంటున్నాయి. విద్యుత్ ఇతరత్రా నిధులను సమకూర్చడం లేదు. దీంతో డిస్కంలు సమస్యల్లో కొట్టుమిట్టాడు. నష్టాలు పెరుగుతుండటంతో డిస్కంలు కుదేలవుతున్నాయి. తెలంగాణలోనూ ఏటేటా పెరుగుతున్న డిస్కంల నష్టాలు 2024-25లో 69,741 కోట్లకు చేరాయి.